థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కంటిన్యూ అవ్వండి సార్. ముందు ప్రియమైన ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ సోదరులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవాది దేవుడు మన యొక్క కూడిక ద్వారా ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా ప్రభువుకి కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్ని ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగదాం. కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. అత్యంత కృపా కనికరములు కలిగిన నా ప్రియ, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అల్పుడను అయోగ్య బ్రదర్ మ్యూట్లోకి వెళ్ళారు. సజీవ లెక్కల్లో ఉంచారు నాయన. నీకు ప్రేమతో మమ్మను జీవింపచేస్తూ ఉన్నారు దేవా. ఇదిగో మరి క్షణాన ప్రభా నీ యొక్క వాక్యాన్ని నా నోట ఉచ్చరిస్తూ ఉండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం ఉన్నట్లుగా నీ కృప చొప్పున నడిపించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడినేసే నామములో అతి వితికిలంగా బ్రతిమలాడు వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమె నా మాట వినబడుతుందండి? వినబడుతుందండి బ్రదర్, నా మాట బ్రదర్ వినబడుతుంది? ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనం తీసుకున్నటువంటి వాక్య భాగాల్లో మనం ఇచ్చినటువంటి టైటిల్ మెసేజ్ మిరకల్స్ ఆఫ్ పవర్ అండ్ గ్రేస్, ద మిరకల్స్ ఆఫ్ పవర్ గ్రేస్ ఆఫ్ ది మెస్సయా అని మనం టైటిల్ ఇచ్చుకోవడం జరిగింది. పరిశుద్ధ గ్రంథంలో సువార్తలు రాసిన వారి యొక్క రచనా శైలి కానివ్వండి, రచనా విధానాన్ని మనం ఒక్కసారి గమనిస్తే మత్తయి తన శైలి ఎలా ఉంటుందంటే తను రాసినటువంటి అనేక సంఘటనలకి తానే ప్రత్యక్ష సాక్షిగా చెప్పుకుంటూ ఉంటాడు. మార్క్ అయితే పేతురు సాక్ష్యం మీద ఆధారపడి నేను రచన చేశాను అంటాడు. లూకా అయితే నేను కళ్ళారా చూడలేదు కానీ కళ్ళారా చూసిన సాక్షుల వృత్తాంతాలు రాశానని ఆయన ఉన్నట్టుగా ఒప్పుకొని చెప్తా ఉంటాడు. వీరు ముగ్గురు రచనలు కొంత సారూప్యత కనపడతా ఉంటుంది, కానీ యోహాను సువార్తలు అయితే లోతైన అంశాలు లిఖించబడ్డాయి. ఇక మత్తయి సువార్తలోనికి వస్తే మనం యేసును అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడుగా చూపుతూ దేవుడు అబ్రహాము దావీదులకు ఇచ్చినటువంటి వాగ్దానాలని యేసు ఎలా నెరవేర్చాడో చూపిస్తాడు. యేసు చెప్పినటువంటి 5 పెద్ద ప్రసంగాల చుట్టూ మత్తయి సువార్త అనేది రచించబడింది. అయితే సువార్త పాఠ్య భాగాల్లో భూమి మీద యేసు జీవితాన్ని, ఆయన హెచ్చించబడిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా కొనసాగించినటువంటి కార్యాలని కూడా వివరిస్తూ ఉంటారు. అలాగే మరి ఇక పాత నిబంధనలో మెస్సయాను కూర్చున్నటువంటి ప్రవచనాలు, సూచనలు, సాదృశ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పునాది మీద సువార్త పాఠ్య భాగాలు వ్రాయబడ్డాయని చెప్పేసి మనకి అర్థమవుతూ ఉంటుంది. అంటే యెషయా ప్రవక్త రాసినటువంటి చాప్టర్ 35 వెర్స్ 5 and 6లో ఉన్నటువంటి ప్రవచనాలు కానివ్వండి, అలాగే జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12 నుంచి 13లో ఉన్నటువంటి ప్రవచనాలు కూడా ఇక్కడ నెరవేర్పుగా మనం చూడగలుగుతాం. అయితే యేసుక్రీస్తు తన పాత ఒడంబడికను కూర్చున్నటువంటి ప్రవచన నెరవేర్పు జరిగించాడు కాబట్టి ఆయన మెస్సయ్య అని నమ్మడానికి తగినటువంటి రుజువులు మన పవిత్ర గ్రంథంలో లిఖించబడడం మనం చూస్తూ ఉంటాం. అవన్నీ యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడినప్పటికి కూడా ఇశ్రాయేలు యొక్క కన్నులు చూడలేనటువంటి స్థితిలో, అంతస్థితిలో ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా మరి మత్తయి ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. ప్రభువైన యేసు పరిచర్యకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ఘటనలో పరిశుద్ధాత్మ ద్వారా రక్షకుని జీవితంలో నిర్దిష్టమైనటువంటి ఉద్దేశాలని ఈ 8వ అధ్యాయంలో మత్తయి సువార్తలో రాయబడడం మనం చూస్తాం. అలాగే యేసుక్రీస్తు వ్యాధులపైన, అపవాది శక్తులపైన, అంటే దయ్యములు, మంత్రశక్తులు, భూతాలు, అలాగే ప్రకృతి మూలకాలు అనగా సృష్టి అంతటి మీద, మరి ముఖ్యంగా మరణము మీద ఆయన సంపూర్ణమైనటువంటి అధికారం గలవాడుగా మనం చూడగలుగుతాం. ఆయనను అనుసరించే వారి యొక్క జీవితాల్లో సంపూర్ణ ప్రభుత్వాన్ని
ఆయన ప్రకటించడం కూడా మనం చూస్తాం. ముఖ్యంగా ధార్మిక నాయకులు అంటే రిలీజియస్ లీడర్స్, ఇశ్రాయేల్ జనాంగం ఆయనను తిరస్కరించడం కూడా మనం ఇక్కడ చూడటం కలుగుతాం. అయితే వ్యక్తిగతంగా అన్ని జనులు అనేకులు రక్షకుడిని హృదయపూర్వకంగా స్వీకరించడం కూడా మనం అక్కడ చూడగలుగుతాం. అయితే యేసుక్రీస్తులో రక్షణ క్షమాపణను గురించినటువంటి సంఘ సందేశాన్ని సువార్తల్లో మనం స్పష్టంగా మనం చూడగలుగుతాం. మత్తయి సువార్తలో మరి యేసు పాత నిబంధనలో వాగ్దానం చేయబడినటువంటి మెస్సయ్య అని చూపిస్తూ చాలా స్పష్టంగా మనకి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి మనం చదువుకోబడినటువంటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు దానికి కంటిన్యూషన్ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయన ఏమంటాడంటే ఇక్కడ 7వ అధ్యాయం లాస్ట్ 2 వచనాలు కూడా మనం ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్ళిపోదాం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహాలు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రులే కాక అధికారం గలవానిగా వారికి బోధించెను అని వ్రాస్తాడు. కానీ మనం ఇక్కడ ఎక్కడ మొదలెడుతున్నామంటే 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించాను. ఆయనను ఎందుకు వెంబడించాయి అంటే 28, 29 వచనాలు, 7వ అధ్యాయంలో ఉన్నటువంటి 28, 29 వచనాలు మనకి ఇక్కడ స్పష్టమైనటువంటి వివరణని మనకి తెలియజేస్తా ఉంటాయి. అంటే యేసు ఆ మాటలు చెప్పి ముగించినప్పుడట జనసమూహాలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డాయట. ద క్రౌడ్స్ వర్ అమేజ్డ్ అట్ హిస్ టీచింగ్ అంటాడు. ఎందుకు ఆశ్చర్యపడ్డారంటే ఆయన వారి శాస్త్రులనే కాక అధికారం గలవాలుగా ఆయన బోధించారట. హీ థాట్ యాజ్ వన్ హూ హ్యాడ్ రియల్ అథారిటీ అని రాస్తాడు. ఆయన మాటల ద్వారా ఆయన అధికారాన్ని గ్రహించిన వారు ఆయన కొండ దిగి వచ్చేటప్పుడు ఆ బహుజన సమూహాలు ఆయన్ని వెంబడించాయి. ఆయన అధికారాన్ని ఎప్పుడైతే వాళ్ళు స్పృశించగలిగారో, వాళ్ళ మనసుల్లో దాన్ని అంగీకరించగలిగారో, వాళ్ళు ఏం చేశారంటే ఆయనతో ప్రయాణం చేసి ఆయనతో జనసమూహాలన్నీ కూడా దిగుతూ వచ్చాయనేది మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఇక్కడ అంటాడు ఒక కామెంటరీలో, దో ద టీచింగ్ ఆఫ్ జీసస్ వాజ్ రాడికల్ అండ్ ఎక్స్ట్రీమ్, ఇట్ హ్యాడ్ ఏ డ్రాయింగ్ పవర్ సో మచ్ సో దట్ గ్రేట్ మల్టిట్యూడ్స్ ఫాలోడ్ హిమ్. ఆ కొండ మీద ప్రసంగంలో యేసు బోధ విప్లవాత్మకమైనదిగాను అతివాదమైనదిగా ఉండగా దానిలో ఆకర్షణీయమైనటువంటి శక్తి ఉంది కాబట్టి ఆ మహాజన సమూహాలు ఆయనను అనుసరించాయి అనేటువంటిది ఇక్కడ భావం అన్నమాట. అంటే ఆయన మాటల్లో రాడికల్ అండ్ ఎక్స్ట్రీమ్ అంటే విప్లవాత్మకంగా అతివాదమైనదిగా ఉన్నప్పటికీ ఆకర్షణీయంగా ఉన్నాయట. అంటే ఆ ముందు 3 అధ్యాయుల్లో కొండ మీద ప్రసంగంలో ఒకసారి మనం కానీ చూసామనుకోండి, ఆ ఆకర్షణ ఏంటో మనకి కనపడుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక మనిషి తన జీవనంలో ఎలా ఉండాలో సుస్పష్టంగా అక్కడ చెప్పి వస్తూ ఉన్నాడు. అంటే మనిషి యొక్క దైనందిన జీవితం కానివ్వండి, ఆధ్యాత్మిక జీవితం కానివ్వండి, సామాజిక జీవితం కానివ్వండి ఎలా ఉండాలో చెప్పడంతో అప్పటికి ఎలా ఉన్నదో వారికి బాగా అర్థమైపోయింది. అంటే ఈ యాజకులుగా ఉండేవాళ్ళు, అక్కడ శాస్త్రులుగా ఉండేవాళ్ళు, పరిశీలుగా ఉండేవాళ్ళు, వీళ్ళంతా కూడా ఎలా బోధిస్తున్నారు, ఈయన ఏం బోధ చేస్తున్నాడు, ఈ రెండింటికి స్పష్టమైనటువంటి వ్యత్యాసం. వాళ్ళు ఫాలో అవుతున్న దానికి ఈయన ఫాలో అవ్వాలని చెప్పిన దానికి కూడా ఉన్నటువంటి ఆ భేదం ఏదైతే ఉందో ఆ స్పష్టత వాళ్ళకి క్లియర్గా రావడం వల్ల వాళ్ళు ఆకర్షణీయంగా ఆ మాటలని తీసుకుని ఆ మాటలకి ఆకర్షింపబడి ఆ మహాజన సమూహాలు ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంటే సత్యం ఏదో వాళ్ళు గ్రహించగలిగారు కాబట్టే ఆయనని వెంబడిస్తూ వస్తూ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన వరమేనం. అయితే ఇక్కడ మనం తీసుకున్నటువంటి మత్తయి సువార్తలో మరి 2 స్వస్థతలు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం. ద పవర్ ఓవర్ లెపరసీ, ద పవర్ ఓవర్ ది పారాలసిస్. 2
ఈ రెండు నుంచి మనం కొన్ని ఆత్మీయ సత్యాలు కూడా మనం నేర్చుకోవాలి. మామూలుగా చదువుతూ ఉన్నప్పుడు మనకు అక్కడ రెండు స్వస్థతలు కనపడుతూ ఉంటాయి. కానీ ఈ స్వస్థతల ద్వారా మనం కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను మీకు తెలియజేస్తాను. అంటే క్రీస్తు యొక్క అద్భుతాలు ఆయన యొక్క మహిమను కనబరుస్తూ ఉంటాయి. ఉదాహరణకి కానాలో నీటిని ద్రాక్షారసంగా మార్చడం కానివ్వండి, నివారణ లేనటువంటి కుష్టి వ్యాధిని బాగు చేయడం కానివ్వండి, అలాగే గుడ్డివారి కనులు తెరవడం, నీళ్ల మీద నడవడం, చనిపోయిన వారిని బ్రతికించడం, తానే మరణం నుంచి లేవడం. మన ప్రభువు చేసినటువంటి అద్భుతాలన్నీ సాక్షాత్తు దేవుని యొక్క శక్తి ద్వారా జరిగినాయి తప్ప ఇవి ఏ రకమైనటువంటి మంత్రశక్తుల ద్వారా జరిగినాయి కాదనేటువంటి స్పష్టత మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అయితే యేసు అంటాడు, తండ్రి నన్ను పంపి ఉన్నాడనే దానికి రుజువు నేను చేయుచున్నటువంటి క్రియలు, అవి సాక్ష్యమిచ్చుచున్నవి అంటాడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో. అలాగే నన్ను పంపిన తండ్రి కూడా నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. బాప్తిసం ఇచ్చేటప్పుడు యోహాను ఈయన బాప్తిసం ఇచ్చేటప్పుడు పరలోక స్వరం వినపడుతుంది కదా, ఈయనే నా ప్రియ కుమారుడని. ఆ మాటని ఆయన ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంటాడు. యేసు కేవలం బోధ మాత్రమే చేయలేదు, కానీ అతి స్పష్టమైనటువంటి రీతిలో క్రిస్టల్ క్లియర్గా దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క లక్షణాలను ప్రదర్శించడం ద్వారా తన్ను తాను ఈ లోకానికి ప్రత్యక్షపరచుకోవడం అనేది మనం ఇక్కడ చూడగలుగుతాం. యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత అనేది ఆయన పుట్టుకలో, అలాగే ఆయన యొక్క బాప్తిస్మంలో, ఆయన రూపాంతరంలో, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాల ద్వారా, అలాగే ఆయన మరణ పునరుత్థానాల ద్వారా ప్రభువు తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడం అనేది మనం చూడగలుగుతాం. అలాగే మనం ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాల్లోకి క్లియర్గా వస్తే ఇక్కడ మనం ఏం చూడగలుగుతామంటే ఆయన ప్రభావాన్ని, ఆయన యొక్క కనికరాన్ని చూడగలుగుతాం. అలాగే కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు కూడా మనం దీని నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మత్తయి సువార్త 8:2 అంటాడు, ఆ కుష్ఠరోగి వచ్చి, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా అని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అంటాడు. దీన్ని డిఫరెంట్ వెర్షన్స్లో మనం అర్థం చేసుకున్నప్పుడు నేను టిఎల్వి వెర్షన్ చదివాను. దాంట్లో అంటాడు, సడన్లీ ఏ మ్యాన్ విత్ లెపరసీ అప్రోచ్డ్ జీసస్, హీ నెల్ట్ బిఫోర్ హిమ్ వర్షిపింగ్, లార్డ్ ద మ్యాన్ సెడ్, ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ మేక్ మీ వెల్ అగైన్ అంటాడు. మరొక కామెంటరీ చదివితే అందులో అంటాడు, ఏ లెపర్ నెల్ట్ బిఫోర్ జీసస్ విత్ ఎ డెస్పరేట్ అపీల్ ఫర్ హీలింగ్ అని రాస్తా ఉంటాడు. ఇదిగో అన్నాడు. ఇదిగో అంటే మనకు తట్టి చెప్తుండా అనిపిస్తూ ఉంటుంది మన యొక్క ప్రదేశాల్లో. కానీ ఇక్కడ ఏంటంటే సడన్లీ అని అంటే ఆ జన సమూహాలు వస్తూ ఉన్నప్పుడు అంటే సడన్గా ఆయన ముందు ప్రవేశించాడు. ఎందుకంటే కుష్ఠరోగిని సమాజంలో తిరగనివ్వరు. మరి లేవీలో రాసినటువంటి ఆ యొక్క సూత్రాల ప్రకారంగా, ఆ యొక్క నియమ నిబంధనల ప్రకారం చూసుకుంటే ఆయన ఎక్కడ తిరగనివ్వరు కదా. మరి ఎలా ప్రవేశించాడో మనకు తెలియదు. ఆయన సడన్గా యేసు ముందు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి యేసుని సాగిలిపడ్డాడట. ఈ నెల్ట్ ఆయన మోకరించాడు, సాగిలిపడ్డాడు. సాగిలిపడి దేవుణ్ణి ప్రాధేయపడతా ఉన్నాడు. రెండో దాంట్లో చూస్తే ఏ నెల్ట్ బిఫోర్ జీసస్ విత్ ఏ డెస్పరేట్ అపీల్ ఫర్ హీలింగ్ అంటాడు. అంటే నిరాశావాదం ఉంది, ఎందుకంటే ఆశ లేదు. ఇది బాగుపడేటువంటి, స్వస్థత ఇచ్చేటువంటి వ్యాధి కాదు. అలాంటి పరిస్థితుల్లో ఆ నిరాశ కలిగినటువంటి, నిస్పృహ కలిగినటువంటి స్థితిలో ఆయన వచ్చి మోకరించి అడుగుతున్నాడు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నేను ఈ మాటని చాలా స్పష్టంగా నాకు అర్థమైంది. నా యొక్క స్వీయ సాక్ష్యంలో గతంలో ఒకసారి చెప్పాను నేను. కానీ ఈ మాట చూస్తే ఏ లెపర్ నెల్ట్ బిఫోర్ జీసస్ విత్ ఎ డెస్పరేట్ అపీల్ ఫర్ హీలింగ్ అని చూసినప్పుడు తీయబడ్డప్పుడు నేను కూడా ఆయన ముందు సాగిలి పడ్డాను. myself before Jesus with a desperate appeal for survival. కాలు లేనటువంటి స్థితిలో మనం ఎలాగా జీవించగలగాలి, ఎలాగా నడవగలుగుతాం,
ఈ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ని ఎలా మనం లీడ్ చేయగలుగుతాం, ఫ్యామిలీకి మనం ఎట్లా ఉపయోగపడగలుగుతాం, ఇవన్నీ $1000 క్వశ్చన్స్ లాగా ఉండిపోయి వాటికి ఆన్సర్ దొరకదు. అవన్నీ ఆన్సర్ పొందాలంటే నేను యేసు వద్ద మోకరించినప్పుడు ఆయన నాకు పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని, నిశ్చలమైనటువంటి మనసుతో ముందుకు సాగడానికి ఆయన నాకు ఇచ్చాడు. నేను కూడా ఆయన ముందు డెస్పరేట్ అప్పీల్ ఫర్ సర్వైవల్ ఆయన ముందు ఉంచాను అనమాట. కాబట్టి ఈ లెపర్ యొక్క వేదన ఎలా ఉందనేది నేను చాలా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి నా సఫరింగ్ ఉపయోగపడిందేమో అని నేను అనుకుంటా ఉంటాను. మరి ఎందుకు ఇంతగా ప్రాధేయపడుతున్నాడు అంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ పాత ఒడంబడికను బట్టి కొన్ని వ్యాధుల్ని పాపంగా నిర్దేశించేవారు. కాబట్టి ఈ లెపరసీ ఉన్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజంలో తిరగనివ్వరు, వెలివేస్తారు. ఎందుకంటే ఒక కామెంట్లో రాస్తాడు, leprosy is an appropriate picture of sin because it is loathsome, destructive, infectious, and some forms humanly incurable అని రాస్తాడు. అంటే ఇది లోత్సం, అసహ్యకరమైనది, డిస్ట్రక్టివ్, విధ్వంసకరమైనది, ఇన్ఫెక్టివ్, అంటువ్యాధి ఇది, అలాగే నయం కానిది, హ్యూమన్లీ ఇన్క్యూరబుల్. మానవ శక్తి సామర్థ్యాలతో దీన్ని తగ్గించేటువంటి ఆవశ్యకత అనేది దాని యొక్క చేయలేం. కాబట్టి అది నయము కానిటువంటి వ్యాధి కనుక సమాజం నుంచి వెలివేయబడి ఇది అంటువ్యాధి కనుక ఊరికి దూరంగా వాళ్ళని నివసింపజేసేవారు, నిరాదరణకి వారు గురవుతుండేవారు. వారి గాయాల్లోంచి మరి ఆ ఊజు వస్తూ ఉంటుంది, దాన్ని కడిగేవారే ఎవరు ఉండరు, వారిని ఎవ్వరు కూడా ముట్టరు. ఇది నేను చాలా స్పష్టంగా మా రామచంద్రపురంలో నేను చూడగలిగాను. మా ఊర్లో లెపరసీ మిషన్ అనేది ఒక హాస్పిటల్ ఉండేది. ఆ హాస్పిటల్ పక్కనే ఒక కాలనీ కూడా వాళ్ళకి కట్టడం జరిగింది. వాళ్ళందరూ ఒకప్పుడు మేము చూస్తుండగా కూడా కొంతమంది నార్మల్గా ఉన్న వ్యక్తులకి ఒక దశాబ్ద కాలం పూర్తయ్యేటప్పటికి వాళ్ళకి కాళ్ళు, చేతులు ఆ మొక్కలుగా ఏదో కట్ అయిపోయి ఊరికే అవి జారి పడిపోయినట్టుగా వాళ్ళ స్థితిని చూడడం జరిగింది. వాళ్ళ నిత్యం ఆ బ్యాండేజీలు వేసుకుని తిరుగుతూ ఉండేవారు. తినడానికి ఆహారం తినడానికి చేతులు ఉండవు, మరి ఎలా నడవడానికి కాళ్ళు సరిగా పనిచేయవు. వాళ్ళ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అక్కడ హాస్పిటల్ ఉండడం వల్ల మేము చూడగలిగాం. అలాగే ఊరికి వెలివేయడం, అప్పుడు వెలివేయడం ఎప్పుడు మొదటి శతాబ్దంలో వెలివేయడమే కాదు, ఈ 19వ శతాబ్దం, 20వ శతాబ్దం, 21వ శతాబ్దంలో కూడా వాళ్ళు వెలివేసి సెపరేట్ కాలనీలు ఇచ్చి వాళ్ళని నివసింపజేసినటువంటి పరిస్థితుల్ని నేనైతే విట్నెస్ చేయగలిగాను. మరి ఎంత నిరాశ కలిగినటువంటి జీవితం నుంచి విముక్తి కోరుతున్నటువంటి మరి ఆ కుష్ఠరోగి ఆయన ముందు మోకరిల్లి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అంటున్నాడు. నీవు స్వస్థపరచగలిగే దేవుడు అని అతనికి స్వస్థత ఇయ్యక మునిపే ఆ కుష్ఠరోగి విశ్వాసాన్ని వ్యక్తపరిచి ప్రభు వైపు వినయ మనసుడిగా ఎదురు చూడడం అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఈ వచనంలో. మరి ఆ కుష్ఠరోగిలో ఉన్నటువంటి తగ్గింపు, విశ్వాసం మన జీవితాల్లో కూడా అవసరమైందని చెప్పి మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మరి మనం కూడా పాపులుగా జీవిస్తున్న వారం, దినదినము సిలువను ఎత్తుకుని నడవలసిన వారం కనుక మన పాప రోగానికి స్వస్థత లేకపోతే మనం పరలోక రాజ్యంలో చేరలేం కదా. కాబట్టి ఆయన యందు మనం కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో వినయ మనస్కులుగా మనం కూడా ఆయనకు మ్రొక్కి సాగిలపడి మనల్ని మనం పవిత్రపరచుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని మనం కూడా గ్రహించవలసిన వారమై ఉన్నామని నేను తెలియజేస్తాను. మరి అతనిలో ఉన్నటువంటి విశ్వాసం, వినయం, ధ్యానస్థితిని గమనించినటువంటి యేసుప్రభు ఆ 3వ వచనంలోకి వస్తే అక్కడ రాస్తాడు, ఆయన చెయ్యి చాపి వాని ముట్టి
నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయినంటాడు. బీ హీల్డ్ అండ్ ఇన్స్టెంట్లీ ద రెపరసీ డిసపియర్డ్. నాకు ఇష్టమే, నువ్వు హీల్ కావు అనగానే అది ఇన్స్టెంట్గా వెళ్ళిపోయిందట రోగం. తక్షణమే ఆ రోగం పోయి అతను శుద్ధుడైపోయాడు, మనలాంటి నార్మల్ స్థితిని పొందగలిగాడు. మరి యూదుల మతాచారం ప్రకారంగా మరి కుష్ఠరోగిని ముడితే అపవిత్రతకు లోనవుతారని చెప్తారు. అలాగే వాళ్ళని మరి వర్షిప్ చేసుకోవడానికి ఆరాధించేటువంటి సమాజ మందిరాల్లోనికి రానివ్వని స్థితిలో ఉన్నటువంటి అతనుని దేవుడు ఏం చేశాడు అనమాట, తిరిగి అతనిని సమాజ మందిరాల్లో ప్రవేశించి సమాజంలో కలిసి జీవించేటువంటి స్థితిని కలిగించాడు యేసు. అవర్ సేవియర్ హ్యాస్ పవర్ టు క్లెన్స్ ఫ్రమ్ సిన్ అండ్ క్వాలిఫై ది క్లెన్స్డ్ పర్సన్ టు బి ఏ వర్షిపర్. అతను సమాజ మందిరాల్లో ప్రవేశించి ప్రార్థించుకునేటువంటి ఆ గొప్ప అవకాశాన్ని, సమాజంతో కలిసి జీవించేటువంటి ఈ అవకాశాన్ని యేసుక్రీస్తు నీవు శుద్ధుడు కావడం నాకు ఇష్టమే అని చెప్పి ఆయన్ని పాలెం వెలుపల ఉన్నటువంటి జీవితాన్ని తిరిగి మరలా సమాజంలో కలపడానికి దేవుడు ఎంతో కృప చూపాడు, ఆయనపై కనికరాన్ని చూపించాడు అనేది ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం. అంటే పరలోక సింహాసనం నుంచి దిగినచ్చినటువంటి యేసురాజు శుద్ధినిగా ఆరోగ్యవంతునిగా చేయడానికి ఆయన చెయ్యి చాపటి ద్వారా స్వస్థత ఇచ్చి అతని శుద్ధినిగా చేసి తిరిగి యోధా సమాజంలో కలిసి జీవించేటువంటి హక్కుని మరి యేసు అక్కడ అనుగ్రహించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే అక్కడ పాత నిబంధనలో రాయబడినటువంటి మరి యొక్క నియమాలని ఇక్కడ పాటించవలసిన అవసరం 8:4 మనం చెప్తా ఉంది. ఏమంటాడంటే ఆయన యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీ వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకొని మోషే నియమించినటువంటి కానుక సమర్పించమని చెప్పకూడదా, ఏమీ చెప్పకూడదా అని అనిపించింది. దాన్ని ఒక బైబిల్ వెర్షన్లో చదువుతున్నప్పుడు నువ్వు తిన్నగా యాజకుని దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్ర ప్రకారం యాజకుడికి నువ్వు ప్రత్యక్షపరుచుకో, నువ్వు చూపించుకో, నీ హీల్ అయిందనే అంశాన్ని ఆయనతో సర్టిఫికెట్ తీసుకో. ఎందుకంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా యాజకుడు వైద్యుడిగా కూడా పనిచేయవలసినటువంటి అవసరం ఆనాడు ఉండేదట. ఆ రోజు మరి ఆయన అర్పణ తీసుకెళ్ళమని కూడా, నీతో పాటు అర్పణ తీసుకెళ్ళని చెప్తాడు. ఆ అర్పణ కోసం లేవికాండం 14:1-32 కానీ మనం చూస్తే చాలా లెంగ్దీగా ఉంటుంది. మగ గొర్రెలు 2, ఆడగొర్రె 1, శుద్ధమైనటువంటి పక్షులు 2, గోధుమ పిండి, అలాగే ఒలివ్ నూనె తీసుకెళ్ళాలట. అలాగే పేదవాడికి మళ్ళీ కొంచెం కన్సెషన్ కూడా ఉంది ఇక్కడ. ఒక మగ గొర్రె తీసుకెళ్ళాలి, గోధుమ పిండి తీసుకెళ్ళాలి, ఒలివ్ నూనె తీసుకెళ్ళాలి, 2 శుద్ధ పక్షులు తీసుకెళ్ళాలి. పక్షులు అనేవి ఇక్కడ కామన్గా వాటిని ఎక్కడ వదలలేదు, అవి తీసుకెళ్ళమంటాడు. మనం చూస్తే పాపిని దేవుని దృష్టిలో పునరుత్థానం 2 అవసరం అనేటువంటి సూచనని ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మరణ పునరుత్థానాలు 2 ఒకే పక్షిలో సూచించడం వీలు పడదు కాబట్టి 2 పక్షులను వాడారు అనమాట. అంటే ఒక పక్షిని చంపుతారు, దాని రక్తాన్ని మరలా నీటిలో వెళ్తూ ఉన్నప్పుడు దాని మీద వదులుతారు, ఆ పక్షిని రెండో పక్షిని సజీవంగా వదిలిపెడతారనమాట. అలాగే మరి ఈ విశ్వాసిని కూడా పవిత్రపరిచేందుకు క్రీస్తు రక్తము, దేవుని ఆత్మ 2 కూడా అవసరమైనటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవలసిన వారమేనామని నేను మీకు తెలియజేస్తాను. జకర్యా 6లో ఉన్నటువంటి ప్రవచనం 12:13లో మనం చూస్తే అక్కడ ఉంటుంది, సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చిగురు
అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. ఇది ఫిజికల్ స్ట్రక్చర్ కాదు, కానీ అంతకన్నా శ్రేష్టమైనది అని చెప్పి తెలియజేస్తుంటాడు. ఇక్కడ యేసు ఈ ప్రవచనం నెరవేర్పుగా ఈ లోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే, పాత ఒడంబడికని ఆ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, నియమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆయన ఒక్కడే తన జీవితంలో నెరవేర్చడం అనేది మనం ఇక్కడ చూడగలుగుతాం అనమాట. ఈ భూమిపై నివసించినటువంటి ఆ 33.5 సంవత్సరాల్లో ఆయన దానిని పరిపూర్ణంగా నెరవేర్చినవాడు. యెహోవా ఆలయాన్ని కట్టినవాడుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. అంటే ఆయన యొక్క బాధ్యతలు ఏమిటి అంటే, ఈ లోకంలో మనకి అక్కడ ఉన్నటువంటి పాత నిబంధన ఒడంబడికలో ఉన్నటువంటి ఏంటంటే, యాజీగా ఉండడం, నాయకుడిగా ఉండడం, రాజుగా ఉండడం, మధ్యవర్తిగా ఉండడం, కాపరిగా ఉండడం, ప్రవక్తగా ఉండడం. అంటే మనుషులకు దేవుని సందేశాలను అందించినటువంటి ప్రవక్తలందరిలో కూడా క్రీస్తు ప్రముఖుడిగా ఎంచబడ్డాడు. అంటే ఈయనే ఒక ప్రైమ్ ప్రవక్తగా మనం చూడగలుగుతున్నాం అనమాట. ఈ విషయాన్ని హెబ్రీ పత్రిక, యోహాను పత్రికలో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాము. అలాగే యాజకుడు అనేవాడు కూడా ఆ వ్యాధిగ్రస్తుని దగ్గరగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అతని వ్యాధి పూర్తిగా నయమైందని నిర్ధారించవలసిన అవసరం ఉంది. అప్పుడే అతన్ని శుద్ధినిగా ప్రకటించడం వీలు పడుతుంది. ఈ పని యేసుక్రీస్తు చేశాడు. చేయి చాపాడు, అతను ముట్టాడు, స్వస్థపరిచాడు, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పాడు. స్పాట్లో అతను శుద్ధి పడడం అనేది కూడా ఆయన అక్కడే సర్టిఫై చేశాడు. కానీ ఈ సమాజంలో తిరగడం కోసం అక్కడ నియమించబడినటువంటి యాజకునికి చూపించుకోమని చెప్పాడు. అంటే యాజకత్వాన్ని కూడా అక్కడ ఆయన మనకు చూపించాడు. అంటే ఈ ఇందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటంటే, మెస్సయ్య. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. మెస్సయ్య దగ్గరికి వెళ్ళమన్నప్పుడు, యాజకుని దగ్గరికి వెళ్ళమన్నప్పుడు యాజకుడు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. నయం కానటువంటి ఈ కుష్టి వ్యాధిని ఎవరు బాగు చేశారు అనేటువంటి ప్రశ్న ఆయనకు రావాల్సిన ఇది ఉంది. కానీ అతనికి రాలేదు. అదే చెప్తాడు, మెస్సయ్య ఇశ్రాయేలుకు వచ్చి దేశాన్ని దాని వ్యాధి నుండి స్వస్థపరిచేటువంటి శక్తిని ప్రదర్శించాడు. కానీ దేశము ఇంకా విమోచకుడిని స్వీకరించేందుకు సిద్ధంగా లేదు. ఇంకా ఎక్కడో వస్తాడు మెస్సయ్య అనుకుంటున్నాడు. వాళ్ళంతా, ఇశ్రాయేల్ అంతా అదే అనుకుంటా ఉంది. అంచేత మరి ఈరోజు కూడా మనకి పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. మనం ఆయన్ని గ్రహించాల్సినటువంటి, ఆయన్ని స్పృశించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రెండోదిగా, ది పవర్ ఓవర్ ది పారాలసిస్ మీద, పక్షవాతం మీద దేవుని యొక్క శక్తి ఎలాగూ పనిచేసిందో మనం ఇక్కడ మత్తయి సువార్త 8:5-13 వరకు మనం చూడగలుగుతాం. ఇందులో అంటే ఇది గలిలయ సరస్సు ఉత్తర తీరంలో ఉన్నటువంటి కపెర్నహూములు అనేటువంటి ప్రాంతంలో ఆయన వెళ్తా ఉన్నప్పుడు జరిగింది. ఈ కపెర్నహూం అనేది చేపలకి ప్రసిద్ధిగా ఉండేది కాబట్టి యేసు ఉన్నటువంటి ఆ కాలంలో వ్యాపారం జరుగుతుంది కనుక పన్నులు వసూలు చేయడానికి రోమా సైనికుల్ని అక్కడ స్థావరం ఉండేది. వారికి ఒక శతాధిపతి ఉండేవాడు అనమాట, సెంచురియన్ ఉండేవాడు. సెంచురియన్ అక్కడ వారికి అధికారిగా ఉండడం జరిగేది. ఆయనకి 100 మంది సైనికులు కూడా ఉండడం జరిగింది. అయితే అన్యుడైనటువంటి మరి ఆ శతాధిపతి యేసునందు బహు విశ్వాసాన్ని వ్యక్తపరచడం మనం ఇక్కడ ఈ వచనాల్లో చూస్తాం. అలాగే ఆనాటి యూదులైతే ఆయన్ని రక్షకుడిని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారనేది కూడా మనం ఇక్కడ చూస్తాం అనమాట. అన్రిసెప్టివ్ ఆఫ్ ది జ్యూస్ అంటాడు. ఆనాటి యూదులు ఆయనని రక్షకుడిని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ఈ వచనాల్లో చూస్తాం. అలాగే మరి ఇశ్రాయేలీలే తన రాజును ప్రశంసించేటువంటి స్థితిలో లేకపోతే అన్ని జనులు కూడా తృణీకరించేటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉంటుంది. కానీ మరి ఇక్కడ శతాధిపతి అంటున్నాడు, తన సేవకుని చికిత్స కొరకు, స్వస్థత కొరకు యేసును ఆశ్రయించాడు. అక్కడ అంటాడు, హీ ప్లీడెడ్ విత్ హిమ్. ఆయన ఆశ్రయించాడట. అతను ఒక అధికారిగా ఉన్నప్పటికీ కూడా
తన యొక్క స్థితిని అంతటిని కూడా దిగజార్చుకుని ఆయనని ఆశ్రయించాడట. ప్లీడెడ్ విత్ హిమ్ అని రాస్తూ ఉంటాడు ఇంగ్లీష్లో. ఆ సేవకుడు మరి తీవ్రమైనటువంటి బాధాకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నాడు అని ఆయన తెలియజేస్తూ ఉంటాడు. సాధారణంగా చాలా మంది అధికారులు సేవకుల పట్ల ఇంత దయ చూపడం అనేది అరుదుగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. కానీ ఈయనైతే తన సేవకుడి మీద చాలా ప్రేమ కలిగి, కరుణ కలిగి ప్రవర్తిస్తుంటాం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అలాగే మరి ఇందులో 7 నుంచి 9 దాకా ఉన్నటువంటి వచనాలను మనం ఒకసారి గమనిస్తే అందులో కూడా ఉంటుంది ప్రభువైన యేసు మరి ఆ రోగగ్రస్తుడైనటువంటి సేవకుని సందర్శించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఆయన ఎప్పుడైతే చెప్పాడో నేను సిద్ధంగా ఉన్నాను, నేను వస్తానని చెప్పేసి యేసుక్రీస్తు చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే యేసుక్రీస్తు శతాధిపతిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, లోతైన విశ్వాసాన్ని ఆయన చూశాడు. తన తగ్గింపును చూశాడు, తన వినయాన్ని చూశాడు. అలాగే తన సేవకుని పట్ల ఉన్నటువంటి ప్రేమ, శ్రద్ధ ఆయన చూశాడు. కనుక ఆయన వెంటనే నేను వస్తాను, స్వస్థపరుస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఆ మాటకి ఆ శతాధిపతి అంటాడు, నీవు నా ఇంట్లో ప్రవేశించడానికి నేను అర్హుడని కాను. ఐఎమ్ నాట్ వర్ది దట్ యూ షుడ్ ఎంటర్ మై హౌస్ అంటాడు. నా ఇంటిలో ప్రవేశించడానికి నేను అర్హుడని కాను. ఇక్కడ తన అర్హతను కూడా ఆయన స్పష్టంగా ఒప్పుకుంటూ ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన అంటాడు, ఆయన యొక్క విశ్వాసం ఏంటంటే నీవు ఇక్కడే ఉండి ఒక్క మాట పలికితే చాలు, అక్కడ ఉన్నటువంటి నా సేవకుడు స్వస్థత పొందుతాడు అనేటువంటి విశ్వాసాన్ని ఆయన ముందు బహిర్గతం చేస్తాడనమాట. ఐ నో అబౌట్ అథారిటీ అంటాడు. అంటే నేను నా పై అధికారుల నుండి నేను ఆదేశాలు తీసుకుంటాను. అంటే ఒక పవర్ అనేది ఎలా ఉంటుందో నాకు తెలుసు, కాబట్టి నీవు ఎక్కడుండి చెప్తే చాలు అక్కడ నా సేవకుడు స్వస్థపరచబడతాడు అని చెప్తాడు. దానికే రాస్తూ ఉంటాడు, నేను నా పై అధికారుల నుంచి ఆదేశాలు తీసుకుంటాను, నా అధీనంలో ఉన్న వారికి ఆదేశాలు ఇస్తాను, నా ఆదేశాలు తక్షణమే పాటించబడతాయి. అయితే నీ మాటలకైతే నా సేవకుని వ్యాధిపై ఇంకా ఎక్కువ శక్తి ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. నీ మాటలకు శక్తి ఉంది. నీ మాట ఎక్కడ చెప్తే చాలు అక్కడ నా సేవకుడు బాగుపడతాననేటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని యేసు ముందు అతను ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే మరి 10 నుంచి 12 వచనాలు మనం చూస్తే యేసు అన్యజాతి శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడట. ఎందుకంటే ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసం కనుగొనలేకపోయాను అనేది కూడా ఆయన ఇక్కడ చాలా స్పష్టంగా ఆ వచనాల్లో తెలియజేస్తూ ఉంటాడు అనమాట. ఈ సంఘటన ద్వారా యేసు ఒక ముఖ్యమైనటువంటి సత్యాన్ని తెలియజేయడానికి ప్రేరేపించబడుతూ ఉంటుంది అనమాట. ఏంటంటే ఇక్కడ రోమన్ సెంచురియన్ మాటల్లో గొప్ప తగ్గింపు ఉంటుంది, వినయము, విశ్వాసం మనం చూడగలుగుతూ ఉంటాము. అతని దాసు యొక్క స్వస్థత కోసం ప్రయాసపడతా ఉన్నాడు. అంతేకాదు దేవుని మాటల్లో స్వస్థత ఉన్నదని గ్రహించగలిగాడు. అన్ని జనులు దేవుని రాజ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రవేశిస్తారు, అనగా యూదులు పితరులతో సహవాసాన్ని అనుభవిస్తారనేటువంటి అక్కడ మనకు అందులో స్పష్టంగా రాస్తాడు, అబ్రహాముతో, ఇస్సాకుతో అని రాస్తూ ఉంటాడు అన్నమాట. అయితే రాజ్య సంబంధులు, ద సన్ ఆఫ్ ది కింగ్డమ్ అంటాడు. అంటే ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు దేవుని రాజ్యాన్ని కోల్పోతారని కూడా ఈ వచనాల్లో అక్కడ చెప్పడం జరుగుతుంది అంట. అంటే వారట వెలుపల అంధకారంలోకి త్రోయబడతారు అంటాడు. అక్కడ ఏడుపు, పండ్లు కొరకడం అనేది ఉంటుంది అంటాడు. ఇది ఈ రోజుకి కూడా మనకు కూడా మన జీవితంలో అన్వయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబాల్లో మరి అందరూ క్రైస్తవులుగా ఉండలేకపోతున్నారు. క్రైస్తవ కుటుంబంలోంచి వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత వచ్చేటువంటి జనరేషన్స్
క్రీస్తుని పరిపూర్ణంగా అంగీకరించలేని స్థితిలో ఉంటున్నాయి. నరకంలోనికి పోయేటువంటి ప్రమాదం మనకి కూడా పొంచి ఉంది. అక్కడ ఇశ్రాయేలీయులకే కాదు, ఈరోజు మనకు కూడా పొంచి ఉంది. కాబట్టి మరి మన కుటుంబాలన్నింటినీ కూడా మనం క్రీస్తులో మమేకం చేసుకొని మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరాన్ని ఇక్కడ మనం గ్రహించవలసిన పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే అన్యజాతి అనాగరికులు జంగిల్ సేవ చేసి సువార్తను విశ్వసించినందున నిత్య మహిమను పొందుట ద్వారా పరలోక ఆనందాన్ని అనుభవిస్తారు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తాను. ఇక ఆఖరి 13వ వచనానికి వస్తే, యేసు శతాధిపతితో చెప్పినటువంటి మాటను మనం ఇక్కడ విందాం. నీవు వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరుగుతుంది అంటాడు. అంటే విశ్వాసం ఎంత స్థాయిలో ఉంటుందో దానికి అనుగుణంగా దేవుని యొక్క కృప పొందుతాము అనే సత్యాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. మరొకసారి చెప్తున్నాను, విశ్వాసం ఎంత స్థాయిలో ఉంటుందో దానికి అనుగుణంగా దేవుని యొక్క కృపను పొందుతాము అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఫెయిత్ ఈజ్ రివార్డెడ్ ఇన్ ప్రపోర్షన్ టు ఇట్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ది క్యారెక్టర్ ఆఫ్ గాడ్. కాబట్టి మరి ఈ రెండు స్వస్థతల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అవసరతలో ఉన్నటువంటి కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తిని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. అతని వినయము, విధేయత, విశ్వాసంతో పాటు దేవుని యొక్క ప్రభావాన్ని మనం చూడగలుగుతున్నామని చెప్పి, అలాగే అన్యుడైనటువంటి శతాధిపతికి ప్రభువు పట్ల ఉన్నటువంటి విధేయత, లోతైన విశ్వాసం ద్వారా తన సేవకుని స్వస్థత, దేవుని కనికరము, ప్రభావం చూడగలడానికి ఈ వచనాలు మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం కూడా వారి వలె మరి విశ్వాసం ఎంత స్థాయిలో ఉంటుందో దానికి అనుగుణమైనటువంటి కృపను మనం పొందగలుగుతాం. కనుక ఆయన యందు అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగిన వారంగా మనం ఉంటే తప్పనిసరిగా ఆయన రాకడలో మనం ఎత్తబడేటువంటి గుంపులో ఉండేటువంటి ఒక గొప్ప సదవకాశాన్ని దేవుడు తప్పక మనకి ఇవ్వడానికి ఆయన చేతులు చాచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు అనేటువంటి ఆ గొప్ప సత్యాన్ని మనం గ్రహించాలి. ఇక రెండో పార్ట్కి వస్తే, నేను స్పీడ్గా చెప్పుకెళ్ళిపోతున్నాను ఎందుకంటే సమయం మించిపోతుంది అనే ఉద్దేశంతో. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 16 నుంచి 21 ఉన్నటువంటి ఆ యొక్క భావాన్ని కూడా మనం ఒక్కసారి చెప్పుకుంటే, క్రైస్తవుడు జీవించవలసినటువంటి విధానాన్ని అక్కడ రోమా క్రైస్తవులకి పౌలు గారు వివరిస్తున్నటువంటి విషయం ఇది. అంటే వ్యక్తిగత జీవితంలో క్రీస్తును ప్రతిబింబ చేయాలి అంటాడు. అంటే ప్రతి వ్యక్తి తన జీవితంలో క్రీస్తును ప్రత్యక్షపరచుకోవాలి. సంఘము వెలుపల క్రైస్తవుడు ఎలా ఉండాలో కూడా ఈ మాటలు ఇక్కడ మనకి ఈ బోధ ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 17వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, రోమా పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే అందులో ఉన్నటువంటి భావం ఏంటంటే, కీడుకు ప్రతికీడు చెయ్యక కీడు మాని మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటినే చెయ్యాలి అంటాడు. అంటే క్రీస్తును పోలి నడవాలని మనం ఒక మాటలో చెప్పేస్తూ ఉంటాం. క్రీస్తును మరి సిలువకు అప్పగించినప్పుడు పిడిగుద్దులు గుద్దారు, రక్తం కారునంతగా కొట్టారు, ఆయన వీపు నాగటి చాలుగా చేశారు, ఆయన ముఖంపై ఉమ్ము వేశారు. ఏది చేసినా కూడా ఆయన వదకు తేబడినటువంటి గొర్రె పిల్లగా ఉండిపోయాడు తప్ప మౌనంగా ఉండిపోయాడు. ఆయన బంధించడానికి వచ్చినటువంటి సైనికుల యొక్క శివుని కూడా తిరిగి ఆయన స్వస్థత కలుగజేశాడు. కీడుకి ప్రతి కీడు ఎక్కడ చేసే ఆలోచన క్రీస్తులో మనం చూడలేము. అలాగే మరి 19వ వచనం చూసాం అనుకోండి, వ్యక్తిగతంగా పగ తీర్చుకోవడం కాదు, కానీ ఒక విశ్వాసిగా దేవుని యొక్క న్యాయం కోసం చూడాలి. ఆయన తీర్పు చాలా ఉన్నతంగా ఉంటుంది. పగ తీర్చుకున్నట్టు నా వంతు అని ఆయన చెప్తుండే కనుక ప్రార్థించి మన యొక్క సమస్యను ఆయన చేతికి అప్పగించాలే తప్ప పగ తీర్చుకోవడం మన పనిగా మనం తీసుకోవడానికి వీల్లేదు. వ్యక్తిగతంగా పగ తీర్చుకునేటువంటి ఆలోచన మనకి క్రైస్తవుడిగా రావడానికి వీలు లేదు అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు. పౌలు కూడా తన జీవితంలో చేసింది అదే కదా.
ఒకసారి తన యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించుకున్న తర్వాత మరి ఆయన కొండ మీద నుంచి కిందకు తోసిన, చచ్చి అంత దెబ్బలు కొట్టిన, జైల్లో పెట్టిన, ఏం చేసినా ఆయన స్తుతిస్తూనే ఉన్నాడు తప్ప ఎక్కడా కూడా తన యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగినవాడు. రాస్తున్నటువంటి మాటలు ఇవి. దేవుని యొక్క తీర్పు చాలా ఉన్నతంగా ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క న్యాయం కోసం మనం ఎదురు చూడాలి అని తెలియజేస్తున్నాడు. అలాగే మన సంబంధాల్లో న్యాయము, నిజాయితీ చాలా అవసరం అనేటువంటి మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. నువ్వు సమాధానంగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క గొప్ప లక్షణం ఏంటంటే సమాధానంగా ఉండడం. అలాగే మరి 20-21 వచనాల యొక్క భావాన్ని కూడా మనం చూస్తే, నీ శత్రువు దాహం కొంటే దాహానికి ఇవ్వు, ఆకలి కొంటే ఆహారం ఇవ్వు, అలాగూ చేయుట వలన అతని తల మీద నీవు నిప్పులు కుప్పగా పోయిదువు అంటాడు. ప్రభు ఎవరిని కూడా శత్రువులుగా చూడలేదు. ఎందుకంటే ఈ లోకంలో ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, యూదులు వీళ్ళందరూ కూడా ఆయన ఏం చేశారు? శత్రువుగా చూశారు, శిక్షించారు. ఆయన వారిని క్షమించినటువంటి దేవుడు. శత్రువుల పట్ల క్షమ కలిగి ఉండడం చాలా గొప్ప దైవ లక్షణము అని చెప్పడం కాదు, ఆయన చేసి చూపించినటువంటి వ్యక్తి. నీవు శత్రువుకు పానము, ఆహారము ఇచ్చడం ద్వారా ఏం జరుగుతుందంటే అతడు సిగ్గునందుతాడట. ఆ సిగ్గు అతనికి మారు మనసు పొందేటువంటి అవకాశాన్ని కలుగజేస్తుంది. అలా కాకుండా నీకు నువ్వుగా మళ్ళా తిరిగి నేనేదో ప్రతీకారం చేద్దామని అనుకుంటే తిరిగి నువ్వు ప్రతీకారాన్నే నువ్వు ఇంకా అగ్రెసివ్ చేయగలుగుతావు తప్ప అతనిలో మారు మనసు పొందడానికి సిగ్గు కలిగేటువంటి అవకాశాన్ని నువ్వు కల్పించిన వాడు కాకపోతావు. ఆయనని హింసించుచున్న వారిని చూచి ఆయన ఏమన్నాడు సిలువలో? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అంటాడు. ఆ మాట చెప్పడం వల్ల ఆ ప్రక్కనే ఉన్నటువంటి దొంగకి కూడా ఏమైంది? మారు మనసు వచ్చింది. అంటే సిలువలో పలికిన మాటలో మనం కూడా ప్రేమని చూడగలుగుతున్నాం. శత్రువుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉందో జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆ శత్రువుకి మారు మనసుకు దారి తీయాల. మనకు ప్రవర్తన శత్రువు యొక్క మారు మనసుకు దారి తీయాల్సిన అవసరం ఉంది. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. అలాగే మనం ప్రభు వాక్యానుసారం నడిస్తేనట కీడును మేలుతో జయించడం ఎలాగో ప్రభువే నేర్పిస్తాడట మనకి. అది మనం ప్రభు వాక్యానుసారంగా మనం నడిస్తే కీడును మేలుతో జయించడం ఎలాగో ప్రభువే నేర్పిస్తాడట. క్షమకు గొప్ప మాదిరి గల సంఘటన మన దేశంలో మనం చాలా చాలా ఉన్నాయి. అయితే బాగా ఎక్కువగా అందరూ చెప్పేటువంటిదే నేను మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఒక మెడికల్ మిషనరీగా ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి గ్రాహం స్టెయిన్స్ ఆయన యొక్క సేవా పరిచర్య కుష్ఠరోగుల మధ్య చేశాడు. వాళ్ళ యొక్క కుటుంబం ఇవన్నీ మనం చూసాం. భర్తని, బిడ్డల్ని పోగొట్టుకున్నటువంటి ఆ స్త్రీ ఏమంది ఆఖరికి? గ్లాడ్ స్టెయిన్స్ అనే ఆమె, ప్రభువు నన్ను క్షమించాడు, నేను కూడా వారిని క్షమించానని చెప్తుంది. ఇక్కడే మనకు తెలుస్తుంది ఏంటంటే మన విశ్వాసం యొక్క లోతు ఎంత ఉంది అనేది అలాంటి సందర్భాల్లోనే మనం తెలుసుకోగలుగుతాం. సో మనం క్షమాగుణాన్ని కలిగిన వారుగా ఉంటే దేవుడు మనకి మేలుకరంగా ప్రతి పరిస్థితిని మార్చుతాడని నేను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే క్రియలు లేనటువంటి విశ్వాసం మృతము అని యాకోబు చెప్తా ఉంటాడు. అలాగే కుష్ఠరోగి తన దీనస్థితిని, అంటే దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే కుష్ఠరోగి తన దీనస్థితిని ఆయన యందు విశ్వాసాన్ని ప్రభువు వద్ద వ్యక్తపరచడం వల్ల సాగిలపడటం ద్వారా తన యొక్క స్వస్థతని పొంది తిరిగి సమాజంలో తిరగగలిగాడు. అలాగే రోమా సెంచూరియన్ తన లోతైన విశ్వాసాన్ని బట్టి తన సేవకునికి, ఎక్కడో ఉన్నటువంటి తన సేవకునికి స్వస్థత పొందుకున్నాడు. తన దాసునికి స్వస్థతని తీసుకెళ్ళగలిగాడు.
అలాగే మరి ఈ రోమా పత్రిక ప్రకారంగా మనం చూసుకుంటే కీడుకు ప్రతి కీడు చేయనటువంటి క్రైస్తవ జీవితం సంఘము వెలుపల జీవించగలిగితే దేవుని కనికరాన్ని పొందగలుగుతామట. కీడుకు ప్రతి కీడు చేయనటువంటి క్రైస్తవ జీవితము సంఘము వెలుపల మనం జీవించగలిగితే దేవుని కనికరాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి మనం అందరం క్రైస్తవ జీవితాన్ని కలిగి దేవుడు మనలో ప్రత్యక్షపరచబడేలాగా జీవించాలని కోరుతూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మాటలు మన హృదయాలలో నిలిచునుగాక. ఆమేన్.